సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. చిక్కని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం, ఏం ముక్కని బంగారం ఇది మనసున నేర్పిన బంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. హాయ్ హలో నమస్తే నమస్కార్ వెల్కమ్ టు మరక్యూర్ డయాబెటిక్ జ్యూస్ బంగారు కుటుంబం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. ఈ రోజు బంగారు కుటుంబంలో 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కోసం బంగారు కుటుంబం ట్రోఫీ కోసం ఓ సీరియల్ కుటుంబం పోటీ పడబోతోంది. మమతల కోవెల పాపులర్ సీరియల్ గా ప్రేక్షకుల మన్నలు అందుకున్న ఈ సీరియల్ నుంచి 2 కుటుంబాలు మన ముందుకు రాబోతున్నాయి. మమతల కోవెల సీరియల్ నుంచి మొదటి కుటుంబం మన ముందుకు వస్తోంది. లెట్ మీ వెల్కమ్ సర్వరాయుడు కుటుంబం. పండిన చేతికిన్న సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ ఆ గుమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టు అమ్మ కథల గుండ నిండి పూలు పూసిన సీత వెల్కమ్ సర్వరాయుడు గారి కుటుంబానికి మా స్వాగతం. మరి సర్వరాయుడు కుటుంబానికి మేము కూడా పోటీ అంటూ మమతల కోవెల నుంచి వస్తున్న మరో కుటుంబం జయలక్ష్మి కుటుంబం. లెట్ మీ వెల్కమ్ జయలక్ష్మి కుటుంబం. కటిక బాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్గు లగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక నృత్తి వచ్చి కేకలిడగ ప్రళయ నాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్ర హింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేను చప్పట్లు కొడుతున్నానన్న మాటే గానీ ఆవిడ నన్ను ఎక్కడ కొడతారో అని భయంగా ఉంది. మా పరిస్థితి అర్థమైంది కదమ్మా నీకు? అర్థమైందండి. ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో. సర్వరాయుడు గారి కుటుంబానికి స్వాగతం. అలాగే జయలక్ష్మి గారు మీకు కూడా స్వాగతం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఈ 2 కుటుంబాలు 10 లక్షల రూపాయల కోసం ఆడాలి. ఈ ఆటల్లో మరి ఏ పోటీ ఉంటుందో చూడాలి. 2 కుటుంబాల మధ్య సీరియల్లో ఎలాగూ పోటీనే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పోటీని కంటిన్యూ చేస్తారా, కాసేపు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడతారా, ఈవిడ గారు ఏమైనా జ్వాలలు కురిపిస్తారా, నిప్పులు కురిపిస్తారా చూద్దాం. ఐ వెల్కమ్ యూ ఆల్. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఆర్ యు ఆల్ రెడీ? మొదటి రౌండ్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. మన మొదటి రౌండ్ లో 1 లక్ష రూపాయలు మీరు గెలుచుకునే అవకాశాన్ని మీకు ఇస్తున్నాం. ఈ 1 లక్ష రూపాయల కోసం మీరు సింపుల్ గా బొమ్మను చూసి సమాధానం చెప్పాలి. లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నెంబర్ 1. అమ్మ బొమ్మాలి. సర్వరాయుడు గారి కుటుంబం నుంచి ఎవరు వస్తారు? వెల్కమ్. జయలక్ష్మి గారి కుటుంబం నుంచి ఎవరు వస్తున్నారు? చాలా సింపుల్ రౌండ్. నేను మీకు ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక బొమ్మను చూపిస్తాను. ఈ ఇమేజ్ కి సంబంధించి ప్రశ్న అడుగుతాను. ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే మీ ఎదురుగున్న గడి ఉంది. ఈ గడిలో 9 అంకెలు ఉన్నాయి. ఒక అంకె ఎంచుకునే అవకాశం, మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు వస్తుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే అవకాశం కోల్పోతారు. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అయిపోతాం. ఈ గడిలో ఉన్న అంకెల్లో 3 నిలువుగా కానీ, 3 అడ్డంగా కానీ, 3 డయాగ్నల్గా కానీ మొదట ఏ టీం బ్లాక్ చేస్తుందో వారికి 1,00,000 రూపాయలు అందించడం జరుగుతుంది. జాగ్రత్తగా బొమ్మకి సమాధానం చెప్పండి.
టీమ్స్ మమతల కోవెల నుంచి వచ్చారు. రెడీ? 1,00,000 రూపాయలకి మీ మొదటి రౌండ్ మొదలు పెడదాం. రెడీ? శక్తి అండ్ బామ్మ మీకోసం స్క్రీన్ మీద ఒక బొమ్మ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సర్వరాయుడి కుటుంబం కోసం అమ్మ బొమ్మాళి ప్లీజ్. బొమ్మాళి చూసేశారు. ఇప్పుడు ఈ బొమ్మాళి గురించి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీరు చూసిన ఈ బొమ్మలో ముక్కు లేని బొమ్మ ఏ రంగులో ఉంది? బ్లూ బ్లూ. మీ మామగారిని అడిగి చెప్పు. బ్లూ. బ్లూ. బామ్మ బ్లూవా? మనోరాలు ఓకే అంటే ఓకే. చూద్దాం మరి బ్లూ అవునో కాదు, అది కరెక్ట్ ఆన్సరో కాదు. నెక్స్ట్ మొదలు పెట్టారు. అప్పుడే అవ్వలేదు. మనం గెలిచామంటే వాళ్ళకి అలాగే ఉంటుందేమో. ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ మీరు ఇప్పుడు నంబర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం, ఈ గ్రిడ్ లో ఒక నంబర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. We always number 1. So 1, 1, 1. మీరేం చెప్తే వాళ్ళు అంతే. ఏమండి కోడల మాట ఎవరో జవదాటరా సర్వారెడ్డి గారు? ప్రాణం ప్రాణం. అప్పా ప్రాణం తీస్తుందిలే తర్వాత. అది మీ డ్యూటీ అనుకుంటా. మా డ్యూటీ తర్వాత అవర్ డ్యూటీ. ఓకే, 1వ నంబర్ గడి సర్వారాయుడి కుటుంబం కోసం. 2వ అవకాశం జయలక్ష్మి కుటుంబం కోసం. రెడీ? రాజ్ అండ్ శరత్ గారు ఓకే రెడీ. కల్కి అండ్ చిన్న ఫ్రమ్ మమతల కోవెల జయలక్ష్మి కుటుంబానికి అమ్మ బొమ్మాళి ఆన్ స్క్రీన్ ప్లీజ్. అలా కలర్ఫుల్ గా వచ్చింది, మీకు బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిందా? ఇది అన్యాయం అండి. ఓల్డ్ వాళ్ళ ఇస్ గోల్డ్ కలర్ కదా ఇచ్చి జాన్సీ గారు, కాబట్టి ఓల్డ్ ఎప్పుడు గోల్డే. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, గెట్ రెడీ. మీ ప్రశ్న, మీరు చూసిన ఈ ఇమేజ్ లో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? దేంట్లో ఫేస్ వేరే వేరే గుర్తు పెట్టుకుని మీరు అడగండి చూడండి. 2 ఫ్లోర్స్ ఎక్కువైతే మీరు అడగరు కదా. 11. 11 పువ్వులు ఉన్నాయా లేదా? సర్వారాయుడి కుటుంబం ఏమనుకుంటోంది? 7 ఉన్నాయి అనుకుంటున్నామ్మా. మీరు 7 ఉన్నాయి అనుకుంటున్నారు. ఏ లక్ష్మి గారు 11 అన్నారు. చూద్దాం అది కరెక్ట్ ఆన్సర్ కాదో ఒకసారి చూపించండి. 1 2 3 4 5 6 7 8 9 10 కింద కింద ఒకటి ఉంది 10. సోప్పలక్ష్మి మాట్లాడే సోప్పలక్ష్మి ఇటు చూడే సోప్పలక్ష్మి ప్రేమిస్తే సొమ్మే మోతాదే సోపరంగా చూసింద నిప్పరంతో నా గుండె ఒప్పరించి చూపు బేత బేపయిందే. దట్స్ రైట్ ఆన్సర్. మీకేం గడి కావాలో కోరుకోండి. 5లో బాగా వేశారు. కల్కి 5 జయలక్ష్మి కుటుంబం కోసం ఇచ్చేయండి. ఇప్పుడు సర్వారాయుడు కుటుంబం ఏం చేస్తుందో చూద్దాం. ఏ నంబర్ తో ముందుకెళ్తారో చూద్దాం. కానీ నంబర్ చెప్పాలంటే బొమ్మాళికి ఆన్సర్ చెప్పాలి. సర్వారాయుడు కుటుంబం కోసం అమ్మ బొమ్మాళి ఆన్ స్క్రీన్. ఏ ఎండక గొడుగు పట్టే టైప్స్ ఉన్నారు కొంతమంది. అటు ఉన్నారు, అటు అదే అటే ఉన్నారు కొంతమంది, అందుకే వచ్చినట్టున్నది. ఇప్పుడు మీ ప్రశ్న, మీరు చూసిన ఈ ఇమేజ్ లో ఎన్ని వైట్ గొడుగులు ఉన్నాయి? ఏంటి అలా బ్లాంక్ అయిపోయింది శక్తి? ఇప్పుడు వాళ్ళు చెప్పకపోతే మేము చెప్పొచ్చు. హలో వాళ్ళకేనా రెడీ కౌంట్? ఏమో అత్తగారు చెప్పినట్టు. మొత్తానికి 2 అనే సమాధానం చెప్పారు. మీరేమనుకుంటున్నారు? 2. మీరు 2 అనుకుంటున్నారు. మరి అది అందులో 2 ఉన్నాయా లేదా అనేది మేము తేల్చాలి కదా. 2 ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. Right answer! విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగం మై గెలిచి చవచే కాంచన. Hey Kanchana, why Kanchana song for us? No. ఆవిడకి వెళ్తున్న పాట మీకే సరే. సర్టిఫికేట్ కుటుంబం. మొత్తానికి ఇప్పుడు చెప్పండి, మీకేం నంబర్ కావాలి? టేక్ 9. Vote for 9. 9. వెనకాల పెద్దోళ్ళు బాగా డైరెక్షన్ ఇస్తున్నారు. 9 అన్నారండి. 9 9 అండి, 9 వేసేయండి. 9
ఓకే, ఇప్పుడు జయలక్ష్మి కుటుంబానికి అవకాశం. వాళ్ళు 9 ఎంచుకున్నారు, మీరేం ఎంచుకుంటారో. మొదట 3 అయిన వాళ్ళకే 1,00,000 రూపాయలు. ఆ 3 చేయడానికి మీకు అవకాశం ఎక్కువే కనిపిస్తోంది. బట్ లెట్స్ సీ. అమ్మ బొమ్మాళికి ముందు సమాధానం కరెక్ట్ గా చెప్పాలి. మీకోసం అమ్మ బొమ్మాళి ఆన్ స్క్రీన్. కత్తులు నూరే వాళ్ళకి కత్తులు వచ్చినాయి. కత్తి లాంటి వాళ్ళకి కత్తులు వచ్చి అలా అనుకుంటున్నావా నీ గురించి నువ్వు? వావ్. కల్కి అండ్ చిన్న గారు, ఈ ఇమేజ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి నైఫ్ ఏ కలర్ లో ఉంది? జయలక్ష్మి మాట్లాడితే లేచేస్తున్నాం. గ్రీన్. మీ ఆవిడ చెప్తే ఏం చెప్తే అదేనా? అమ్మ మాట ఎన్నో అనుకుంటారు. పర్లేదు. టైం తీసుకుంటే ఉండాలి, వినాలి. ఏం డాడీ మీరు? ఏంటమ్మా మళ్ళీ చెప్పమ్మా. గ్రీన్. ఆవిడ చెప్పినందుక మీకు అనిపించినందుక మాకు కూడా అనిపిస్తుంది, మాకు కూడా అనిపిస్తుంది. చూద్దామా మరి ఆ డిఫరెన్స్ ఏమిటో. అది గ్రీన్ కలర్ లో ఉందో లేదో ఒకసారి చూద్దాం. yes, that's the right answer. Okay. 7. ఏం గడి కావాలో కోరుకోండి. 7. 7 అండి. ఓకే, జయలక్ష్మి కుటుంబం కోసం 7వ నంబర్ గడి. ఓ, ఇప్పుడు శక్తి అండ్ బామ్మ 3వ నంబర్ బ్లాక్ చేయగలగాలి మీరు. ఆల్ ది బెస్ట్. సర్వరాయుడు కుటుంబం కోసం అమ్మ బొమ్మాళి ఆన్ స్క్రీన్. రెడీ? సర్వరాయుడు కుటుంబం మీ ప్రశ్న. మీరు చూసిన ఇమేజ్ లోని మొదటి చివరి కుర్చీల రంగులేంటి? ఫస్ట్ అండ్ లాస్ట్ చైర్స్. ఆరెంజ్ ఆరెంజ్ అండ్ బ్లూ అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్. అవునో కదా చూద్దామా? Yeah. చూసేద్దాం. రైట్ ఆన్సర్. చెప్పండి అమ్మా, చెప్పండి. నంబర్ 3 సర్వరాయుడి కుటుంబం కోసం. ఓకే, ఇప్పుడు అర్థమైందా శరత్ గారు అండ్ రాజ్? అర్థమైందా విషయం ఏమైందో అక్కడ? ఓకే, 2 కానీ 6 కానీ మీరు అడ్డుకోవాలంటే అమ్మ బొమ్మాళికి సరైన సమాధానం చెప్పి తీరాల్సింది. జయలక్ష్మి కుటుంబం కోసం అమ్మ బొమ్మాళి ఆన్ స్క్రీన్. రెడీ? మీరు చూసిన ఈ ఇమేజ్ లో ఎన్ని బొమ్మలకి మీసాలు ఉన్నాయి? 1. అమ్మని అడుగమ్మా, అమ్మని అడుగు. అమ్మా ఒకటే. అమ్మ చెప్పగానే ఒకటే. 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 అమ్మ కూడా చెప్పిందండి. అమ్మ కూడా చెప్పిందా? 1. అమ్మ చెప్పింది 1. ఒకటి ఉందో లేదో అమ్మ చూసా. చెప్పింది 1. ఓకే, ఇద్దామా? రైట్ ఆన్సర్. ఓన్లీ టైగర్. ఇప్పుడు చెప్పండి, 2 వైపుల నుంచి ఇరకాటమే. 2 6? 2. 6 చెప్పగలిగితే అమ్మ బొమ్మాళికి సమాధానం చెప్పి 6 బ్లాక్ చేస్తే గెలుపు మీదే. లేదు అంటే అవకాశం అక్కడికి వెళ్ళిపోతే 8 బ్లాక్ చేసుకుంటే 1,00,000 మీది. ఏది జరుగుతుందో చూద్దాం. సర్వరాయుడి కుటుంబం కోసం అమ్మ బొమ్మాళి ప్లీజ్. రెడీ? సర్వరాయుడి కుటుంబం మీ ప్రశ్న. మీరు చూసిన ఇమేజ్ లో కర్టెన్ లేదా పరదా ఉందా లేదా? ఎస్ ఎస్ ఉంది. ఎస్ ఎస్ ఉంది. ఉందా? ఉంది. ఉంది. కర్టెన్ ఉందో లేదో మనం ఒకసారి చూద్దాం.
బాగుంది. అక్కడ ఫేసులు చూడండి ఒకసారి. జయలక్ష్మి గారి కుటుంబం. ఆహా, ఓహో, ఒకసారి వస్తే మురిసిపోకూడదు, ఆట ఇంకా ఉంది. 3 రౌండ్స్ ఉన్నాయి. చూసుకుందాం సర్వరాయుడు. గెలుపు ఒక్కసారితో ఆగిపోదు, గెలుపు ఇంకా ఉంది. అవును ఉంది. ఫెయిల్యూర్ ఇస్ ద సక్సెస్ టు స్టాండర్డ్. ఫెయిల్యూర్ ఇస్ ద సక్సెస్ టు వంటల పోటీలో కూడా ఇలాగ అంటానే ఉన్నావు. చివరకు పోయావు. ఆల్రైట్. ఏది లాంఛనంగా ఒకసారి నంబర్ చెప్పండి. 6 నంబర్ గడి సర్వరాయుడి కుటుంబం కోసం వేసుకున్నారు. అండ్ 1 lakh rupees సర్వరాయుడి కుటుంబంకి. వావ్. రెండో రౌండ్ లోకి వచ్చేసాం. రెండో రౌండ్ లో మరి ఈ 2 కుటుంబాలు కలిసి కట్టుగా ఆడాలి 2 లక్షల రూపాయల కోసం. రెండో రౌండ్ ఎవడి గోల వాడిదే. మమతల కోవెల నుంచి వచ్చిన ఈ బంగారు కుటుంబాలు 2 ఇప్పుడు నేను ఆడించినట్టు ఆడాలి. ఓకే, నేను చెప్పినట్టు చేయగలగాలి. ఎవరైతే బరిలో ఎక్కువసేపు నిలిచి ఉంటారో, మీకు ఇచ్చిన 2 నిమిషాల సమయంలో ఎవరు ఎక్కువసేపు ఉంటారో ఆ టీం 2 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. చాలా సింపుల్. మీ ముందు కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదంతో నేను సూచిస్తాను. నేను చెప్పినప్పుడు ఆ వస్తువు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే యాక్టివిటీ చేయాలి. నేను చెప్పిన కమాండ్ కి రాంగ్ యాక్టివిటీ చేస్తే మీ టీం మొత్తం అవుట్ అయిపోతుంది. మీ కుటుంబం పరువు ఒక్కసారి చేసినా మొత్తం అందరూ బయటకు వెళ్ళిపోతారు. మీ కుటుంబం మొత్తం అందరి బాధ్యత, అందరి పరువు ఒక్కరి చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. కలిసి కట్టుగా ఉంటేనే మీ కుటుంబ పరువు, ఈ టీంలో గెలుపు మీ సాధ్యం. ఆల్ ది బెస్ట్. ఇది కొట్టు కొట్టు కొట్టు. ఇది మోత మోగుతుంది. అటు చూద్దాం. బూర. ఇదిగో రోకలి. దంచు. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండె లదరా. బాగుందండి. సో ఆ టైప్ లో ఒక్కొక్క యాక్టివిటీ దగ్గర టీం మెంబర్ నుంచి ఉంటారు. నేను ఏమైతే చెప్తానో అది మీరు చేయాలి. ముందు సర్వరాయుడు కుటుంబం రావాలి. రండి. రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దంచు, కొట్టు, మోత, బూర. దంచు, కొట్టు, మోత, బూర. దంచు, దంచు, కొట్టు, మోత, మోత, కొట్టు, కొట్టు, మోత, దంచు, బూర, 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 దంచు, బూర. అయిపోయింది. అమ్మా, ఏం చేశారు బామ్మ? పోయిందా? నేను బూర అన్నాను, మీరు బూర వత్తలేదమ్మా. అక్కడ చూసి బోర అన్నప్పుడు వస్తేను మరి. అది ముందు అమ్మా, ఆ తర్వాత నేను మళ్ళీ బూర అన్నాను. పోయిందైతే. మీరు వత్తలేదమ్మా. పోన్లే, బామ్మ తప్పు చేసింది కాబట్టి పర్వాలేదు అనుకుంటున్నాం. తప్పు చేయలా, ఒక అనుభవం వచ్చింది. కొత్త విషయం నేర్చుకున్నాం మా అమ్మ ద్వారా. ఓకే, మొత్తంగా సర్వరాయుడు కుటుంబం మీరు 29 సెకండ్లు ఆటలో నిలిచి ఉన్నారు. కంగ్రాచులేషన్స్. కూర్చోండి. మరి సర్వరాయుడు కుటుంబం రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే మీరు కనీసం 30 సెకండ్లు ఇక్కడ ఉండాలి. జయలక్ష్మి కుటుంబం అందుకు సిద్ధమా? ఏది మోత మోగిస్తారా, దంచి కొడతారా, సుత్తి కొడతారా? అన్ని ఎట్ ఏ టైం చేస్తాము. బాబు, చెత్త కొట్టే యాక్టివిటీ ఇక్కడ ఏం లేదు నాయనా. రండి జయలక్ష్మి కుటుంబం, కమాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొట్టు, దంచు, మోత, బూర. దంచు, కొట్టు, మోత, దంచు, కొట్టు, మోత, బూర, బూర, కొట్టు, దంచు. అంచేత మోత మోగిస్తానన్నాడమ్మా. ఎంతసేపు ఉన్నారో తెలుసా మీకు? 19 సెకండ్స్ ఉన్నారు మీరు.
కుటుంబం 2 లక్షల రూపాయలు రెండో రౌండ్లో. ఈ రోజు బంగారు కుటుంబం టైటిల్ ఎవరిది? జయలక్ష్మి కుటుంబానిదా, సర్వరాయుడు కుటుంబానిదా? సర్వరాయుడు కుటుంబం ఇప్పటికీ లీడ్ లో ఉంది. 3 లక్షల రూపాయలతో ఉన్నారు సర్వరాయుడు కుటుంబం. ఇంకా బోణి కొట్టలేదు జయలక్ష్మి కుటుంబం. ఎలా కొడతాను ఝాన్సీ, ఎలా కొడతాను? ఇదిగో కొడుకు మా ఆయన సపోర్ట్ చేస్తే కదా నేను బోనస్ చేసేది. వెనకాల శ్రీరాజ్ సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేశాడు పాపం, బాగానే చేశాడు. ఇంకా వీళ్ళిద్దరే ఎప్పుడు ఇంతే తెలుసా, ఇంట్లో కూడా ఇంతే సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటాడు. కానీ అంగో పెద్దనాన్న మొహం చూడంగానే చాలు పెద్దనాన్న. సో పెద్దనాన్న పెద్దమ్మ చక్కగా మీరు చల్లగా మూటలు కట్టుకుని సర్ది మూట. నేను గెలుచుకుంటే మాట వాడికి ఈయన. ఆహా, ఇలాంటి అగ్రిమెంట్లు కూడా ఉన్నాయా అండి? అంటే బావగారు మీరు ఇద్దరు కదా అనుకుని వచ్చారా? ఏంటి అందరం మనందరిది ఒకటే కుటుంబం అమ్మా. కాదు, సరే 10 మంది వేరు. 10 మంది చూస్తున్నారు, మనం అక్కడ షూటింగ్ లేదు. ఓకే, మరి మమతల కోవెల నుంచి వచ్చిన ఈ 2 కుటుంబాలతో మనం వెళ్ళిపోదాం ముచ్చటగా 3వ రౌండ్ లోకి. 3 లక్షల రూపాయలు గెలుచుకునే ఈ రౌండ్ పేరు డియాల డియాలా. డియాలాలో 3 లక్షల రూపాయలు మీరు గెలుచుకోవచ్చు. ఇది బజర్ రౌండ్. అండ్ చక్కగా ఇమేజ్ లో ఫొటోస్ కాంబినేషన్ లో చూపిస్తాం. ఆ ఫోటోల కాంబినేషన్ నుంచి ఒక పాట పుడుతుంది. బజర్ ప్రెస్ చేసి ఆ పాట ఏమిటో మీరు గెస్ట్ చేయండి, పాట పాడండి. 50,000 రూపాయలు ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి మీ సొంతం చేసుకోవచ్చు. 6 పాటల కాంబినేషన్స్ వస్తాయి. 6 పాటలు పాడితే 3 లక్షలు మీవే, వాళ్ళతో సమానం అయిపోవచ్చు. ఒకవేళ కనుక బజర్ ప్రెస్ చేసి పాట కరెక్ట్ గా పాడలేకపోయినా లేదా తప్పు పాడినా అవతల వాళ్ళకి అవకాశం పాస్ అవుతుంది. అప్పుడు 25,000 రూపీస్ వస్తుంది. మరి సర్వరాయుడు కుటుంబం నుంచి యారు కమింగ్ అప్పా? నేను మా బావగారు. మరి జయలక్ష్మి కుటుంబం నుంచి ఎవరు వస్తారు? బాగుంది, టీములు పోటాపోటీగా ఉన్నాయి. బజర్ రౌండ్ ఇది. హ్యాండ్స్ ఆన్ ది బజర్స్. మీ మొదటి కాంబినేషన్ కి సంబంధించిన ఇమేజ్ స్క్రీన్ పై. ఓకే, జయలక్ష్మి కుటుంబం. బండి బండి రైలు బండి అంతలోన ఆగేదండి. దీని పేరు ప్రేమనండి. ఇది పాట. బండి బండి రైలు బండి అదే బండి బండి రైలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. బండి బండి రైలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. ధడక 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 దీని మాయదారి నడక, ఉలికి ఉలికి పడకే చిలక. రైట్ ఆన్సర్. పండగ చేసుకోండి, బోడీ కొట్టారు 50,000. మనం 3 లక్షల్లో ఉన్నాం. ఇప్పుడే జస్ట్ ఖాతా ఓపెన్ అయింది. 50,000. వాళ్ళు బతకాలిగా. బా, ఎంత విశాల హృదయం సార్ మీది. రెడీ? మీ నెక్స్ట్ ఫోటో కాంబినేషన్ వస్తుంది. మీ ఇమేజ్ మీ స్క్రీన్ పై. సర్వరాయుడు కుటుంబం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే నమ్మ పాడు లోకం. అంతేనంటారా? వచ్చండి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమాకి ముళ్ళు పెట్టే మూఢలోకం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమాకి ముళ్ళు పెట్టే మూఢలోకం. కోడి గట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా? ఓ రైట్ ఆన్సర్ అండ్ 50,000 సర్వరాయుడు కుటుంబం. రైట్, మీకు 3వ కాంబినేషన్ వస్తుంది. మీ నెక్స్ట్ ఇమేజ్ కాంబినేషన్ ఆన్ స్క్రీన్.
జయలక్ష్మి కుటుంబం. చీమ 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 దోమ 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 దోమ. అదే ఆ పాటే. ఏమో సరే తర్వాత ఏముంది అక్కడ? చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. రైట్ ఆన్సర్ పాడేశారు. 50,000 రూపీస్. ఏంటో డబ్బులు వస్తున్నా కరెక్ట్ గా పాడినా పండగ చేసుకున్నట్టు నాకు అనిపించట్లా. బాగా కారాలు మిరియాలు ఉన్నాయి. దానికి కూడా గెలిచినా అదే ఎక్స్ప్రెషన్. మనం గెలవాలి అనుకున్న వాళ్ళకి ఆనందం ఓడినా, అవతల వాళ్ళు గెలవకూడదు అనుకున్న వాళ్ళకి గెలిచిన ఆనందం ఉండదు. కరెక్ట్ అండి, బాగా చెప్పారు. అది చూడండి ఎక్స్ప్రెషన్ చూడండి అసలు. చూస్తాను ఈ సంగతి అన్నట్టు. అంతే కదా. ప్రదీప్ గారు ఈ రౌండ్ లో కేవలం 50,000 పట్టారు మీరు. అండ్ ఉమాయన్ శ్రీరాజ్ ఈ రౌండ్ లో 1,00,000 రూపాయలు కొట్టేశారు. ఇంకొక 3 పాటలు ఉన్నాయి. గుడ్ లక్ టు యూ. మీ నెక్స్ట్ ఇమేజ్ కాంబినేషన్ ఆన్ ద స్క్రీన్. జయలక్ష్మి కుటుంబం. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ హాయ్ రే హాయ్ పండు రోయ్ తీయగా ఏం రుపురా ఏం రుపురా. బాబాయ్ హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ చూడగా ఓ ఓ ఓ జోరుమైనందుగా బండి. రైట్ ఆన్సర్ అండ్ 50,000 రూపీస్ దే. రైట్, మీకు నెక్స్ట్ ఇమేజ్ కాంబినేషన్ ఇచ్చేస్తున్నా. కుటుంబం. తూనీగా ఎన్నాళ్ళు పడతావి రావే మా వెంట. కరెక్ట్ ఆన్సర్. సర్వరాయుడు కుటుంబానికి 50,000. ఒకే ఒక్కటి మిగిలింది. చివరి ఈ ఇమేజ్ కాంబినేషన్ లోని పాట ఎవరు గుర్తుపడతారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ యూ. హియర్ కమ్స్ యువర్ లాస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్. జయలక్ష్మి కుటుంబం. పంచదార బొమ్మ బొమ్మ ముట్టుకోవద్దనకమ్మ. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా నిన్ను పొందే. దియాలో పూర్తయిపోయిన తర్వాత జయలక్ష్మి కుటుంబం దగ్గర 2 lakhs. అండ్ ఈ రౌండ్ లో సర్వరాయుడు కుటుంబం మీరు గెలుచుకున్నారు 1 lakh. లాస్ట్ రౌండ్ లో 4 లక్షల రూపాయలు ఎవరు గెలుచుకుంటే వారే గెలుపు బాటన పయనిస్తారు. ఆ టీం ఏదో మరి కాసేపట్లో తెలుసుకుందాం. అయ్యో ఆ చూపేంటి? ఆ చూపు నీకు కాదు వాళ్ళకి. అంతే కదా. ఓకే, చాలా కోపతాపాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అల్లుకు అలవాటైంది. అదే అలవాటు. బట్ కొంచెం కూల్ చేద్దాం. లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళాలి. లాస్ట్ రౌండ్ లో మనం కొంచెం 4 లక్షల రూపాయల కోసం మంచి టెన్షన్ గా ఉంటుంది. అంతకంటే ముందు ప్రశాంతంగా అవడానికి శక్తి గారు ఏమైనా ఎంటర్టైన్మెంట్ మాకు ఇస్తారా?
కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాన్ని ఇల్లే అలా ఇలా చూసి వలలే వేసి కల్లోకొచ్చేసావే से रंभारा सिवाया से विंडो एसीले नडो में गुंडो सुधी लड़की लड्डू बुडीले That was very sweet of you. Thank you, Kalki. Thank you, Jaya. Ice, sir. Ice, baby. Ice. కొంచెం వాతావరణం చల్లబడింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. మన 4వ రౌండ్ లోకి వచ్చేసాం. 4వ రౌండ్ లో 4 లక్షల రూపాయల కోసం టీమ్స్ గెట్ అప్. బంగారు కుటుంబం ట్రోఫీ మీకు కావాలంటే ఎక్కువ స్కోర్ మీకు రావాలి. 4వ రౌండ్ జుంబారే జుజుంబరే జుంబారే జుజుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే జుంబారే జుజుంబరే. ఈ రౌండ్ లో 4 లక్షల రూపాయల కోసం మీరు అంకెలు చెప్పాలి. ఈ అంకెల్లో 5వ ఎక్కం రాకూడదు. 5వ ఎక్కల్లో వచ్చే ఏ అంకె స్థానంలో అయినా సరే నేను మీకు ఇచ్చేటువంటి కేటగిరీలోని ఒక పేరు చెప్పాలి. పేరు రిపీట్ అయినా, అంకె తప్పు చెప్పినా, అంకె రిపీట్ అయినా, ఎక్కువ టైం తీసుకున్నా మీరు అవుట్ అవుతారు. వెనక్కి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఆట తిరిగి కంటిన్యూ అవుతుంది. ఇలా వెళ్ళిపోగా 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 ఏ టీంలో మెంబర్ అయితే చివరిగా మిగులుతారో వాళ్ళే 4 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి తెచ్చిపెట్టగలరు. గుడ్ లక్ టీమ్స్. ఈ రోజు నేను మీకు ఇస్తున్న కేటగిరీ తెలుగు సినిమా హీరో పేర్లు. తేలిక రెడీ? ఇక్కడి నుంచి మొదలు పెడదాం. సర్వరాయుడు కుటుంబం నుంచి అమ్మ రెడీ? మీ టైం మొదలైంది. 1 2 3 4 చిరంజీవి 6 7 8 9 కార్తీక్ 11 12 13 14 15 మీరు సినిమా పేరు చెప్పాల్సిందే కదా. 15 చెప్పారు. ఐఎమ్ సారీ. కూర్చోండి జయలక్ష్మి గారు. డోంట్ వరీ. నెక్స్ట్ ఉన్నారు. ఆట కంటిన్యూ అవుతోంది. శ్రీరాజ్ 16తో మొదలు పెట్టండి. 16 17 18 19 ప్రదీప్ 21 22 23 24 మీరు సినిమా హీరో పేరు చెప్పాల్సిన టో అనేసారు. నంబర్ చెప్పబోయారు. అవుట్. కాని ప్లేయర్ పడవడి సంచారంగా హీరో టో అన్నాడు. అవుట్. సో 26 నుంచి ఆట కంటిన్యూ అవుతుంది. శక్తి స్టార్ట్. 26 27 28 29 నాగార్జున 28 అయిపోయింది లేదు. అయిపోయింది లే లేదు. బామ్మగారు మీరు 31 చెప్పాల్సిన దగ్గర నంబర్ చెప్పలేదు కాబట్టి అవుట్. మరి ఆట కంటిన్యూ చేద్దాం. శక్తి 32తో. 32 33 34 పవన్ కళ్యాణ్ 36 37 38 39 వెంకటేష్ 41 42 43 44 ఓ సురేష్ 46 47 48 49 మళ్ళీ నాకు చరణ్ 51 52 53 54 బన్నీ 56 57 58 59 పెద్ద ఎన్టీఆర్ 61 62 63 64 చిన్న ఎన్టీఆర్ 66 67 68 69 ఆగండి అటువంటి చెప్పాను. ఎవరెవరు? బన్నీ వెంకటేష్. బన్నీ Out. బన్నీ బన్నీ మీరే చెప్పారు ఇందాక. బన్నీ రిపీట్. అవుట్. రాజా అవుట్. ఇప్పుడే చెప్పారు బన్నీ ఆయన. చెప్పేశారా? అయిపోయింది చెప్పేశారు. రండి రాజా గారు కూర్చోండి. 71 నుంచి ఆట కంటిన్యూ అవుతుంది. శ్రీరాజ్ 71 72 73 74 పవన్ కళ్యాణ్ అవుట్. రిపీట్ రిపీట్ అంటే నేను రిపీట్ చేయలేదు కదా. పక్కన రిపీట్ చేసిన అవుట్ అమ్మా. 76 తో శక్తి కంటిన్యూ చేద్దాం. 76 77 78 79 రామచంద్ర కాశ్యప 81 82 రామారావు 83 మీరు 83 చెప్పాల్సిన దగ్గర సినిమా హీరో పేరు చెప్పారు. అది కూడా పాత వాళ్ళని తీసి మీరు పేరు చెప్పాలన్న హడావిడిలో
84 తో ఆట మొదలవ్వాలి. శరత్ గారు 84. అల్లు అర్జున్. అరే అల్లు అర్జున్ అయిపోయింది. మదక్యూర్ డయాబెటిక్ జ్యూస్ బంగారు కుటుంబంలో ఈ రోజు మొదటి నుంచి లీడ్ లో ఉన్నారు, కానీ చివరి రౌండ్ లో గెలుపు సాధించలేదు. బట్ ఓవరాల్ గా 4 లక్షల రూపాయలు గెలుచుకున్నారు మమతల కోవెల్ నుంచి సర్వరాయుడు కుటుంబం. కంగ్రాచులేషన్. తీసుకో. అబ్బా కొడలు పిల్ల. లాస్ట్ రౌండ్ లో లీస్ట్ నుంచి పైకి వచ్చేసారు. 6 లక్షల రూపాయలతో జయలక్ష్మి కుటుంబం ఈ రోజు లీస్ట్ స్కోర్ నుంచి టాప్ వచ్చేసారు. కంగ్రాచులేషన్స్. ఇదిగోండి క్యాష్ 6 లక్షల రూపాయలు. అలాగే బంగారు కుటుంబం ట్రోఫీ జయలక్ష్మి కుటుంబానికి. చూసారు కదా ఈ రోజు మమతల కోవెల్లో 2 కుటుంబాల్ని. తిరిగి వచ్చే వారం మా బంగారు కుటుంబంలో మరో సీరియల్ కుటుంబంతో మిమ్మల్ని కలుసుకుంటుంది మీ మదక్యూర్ డయాబెటిక్ జ్యూస్ బంగారు కుటుంబం.